తెలంగాణ సాంస్కృతిక ఆత్మను ప్రతిబింబించే పండుగల్లో అత్యంత ప్రత్యేకమైనది బతుకమ్మ పండుగ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో మహిళలు, పిల్లలు అందరూ కలసి ఆనందంగా జరుపుకునే ఈ పండుగల్లో పూలు, పాటలు, భక్తి, ఐక్యత. పురాణగాథ ప్రకారం చెరుకూరి రాజు దంపతులకు సంతానం లేకపోవడంతో వారు దేవిని ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలించి గౌరీదేవి చిన్నారిగా అవతరించింది. ఆ చిన్నారికి బతుకమ్మ అని పేరు పోటారు. అంటే బతికి ఉండే తల్లి అని అర్థం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో గౌరీదేవిని ఆరాధితి ఈ పండుగను జరుపుకుంటున్నారు. తయారీ విధానం: బతుకమ్మ పండుగల్లో మహిళలు, చిన్నారులు ఉదయం నుండే పూలను సేకరిస్తారు. తంగేడు బంతి, చామంతి, గుమ్మడి, గోరింటు, గున్నేరు మల్లెపూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముందుగా ఒక తవెలో లేదా ప్లేటులో మట్టి బేస్ చేస్తారు. ఆ తర్వాత పూలను పోరలుగా కూరుస్తూ గోపురం ఆకారంలో అమర్చుతారు. పైభాగాన్ని పసుపు రంగు తంగేడు పూలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని చోట్ల దీపం వెలిగించి బతుకమ్మను మరింత శోభాయమానంగా తయారుచేస్తారు. ఒక్కసారి మహిషాసురుడనే రాక్షసుడు భూమిపై ఆపదలు సృష్టించాడు. దేవతలు అందరూ గౌరీదేవిని ప్రార్థించారు. ఆ సమయంలో పార్వతీదేవి తన శక్తిని చూపిస్తూ మహిషాసురుడిని సంహరించింది. ఆమె విజయాన్ని జరుపుకుంటూ ప్రజలు పూలతో దేవిని ఆరాధించడం ప్రారంభించారు. దీనినే బతుకమ్మ పండుగ జరుపుకుంటారని అంటారు. బతుకమ్మలో తంగేడు పువ్వు ముఖ్యంగా వాడుతారు. ఇది పసుపు రంగులో ఉండి ఆరోగ్యాన్ని, రక్షణను సూచిస్తుంది. పురాణ కథనం ప్రకారం ఈ పువ్వు ఆయురారోగ్యాన్ని కాపాడుతుంది అని నమ్మకం. అందుకే బతుకమ్మలో తప్పనిసరిగ్గా దీనిని వాడుతారు. బతుకమ్మ పండుగలో పాడే పాటలు కేవలం ఆరాధనకే కాదు, గ్రామీణ జీవనశైలి, పంటల సంపద, మహిళల భావాలు, సామాజిక ఐక్యత ఇవన్నీ ప్రతిబింబిస్తాయి. ఈ పాటల ద్వారా ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతి, సంప్రదాయం చేరుతుంది. సాయంత్రం సమయంలో గ్రామంలో లేదా ఇంటి ముందు అందరూ ఒక్కచోట చేరతారు. బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ వలయం కట్టుకుని మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ పండుగలో పాటలతో పాటు ఆనందం, ఐక్యత, స్నేహం. చివరి రోజు దీనిని సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు బతుకమ్మలను సమీపలో చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. ముగింపు: బతుకమ్మ పండుగ పూల పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతికి, మహిళా శక్తికి, మన సంస్కృతికి ప్రతీక. ప్రతి పువ్వులో భక్తి ఉంది, ప్రతి పాటలో ఆనందముంది, ప్రతి అడుగులో ఐక్యత ఉంది. అందుకే బతుకమ్మను తెలంగాణ ఆత్మ అంటారు.